రష్యాపై ఉక్రెయిన్ మరొకసారి భీకర దాడులకు పాల్పడింది. రాజధాని మాస్కో టార్గెట్గా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. వందల డ్రోన్లతో ఒకేసారి ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మాస్కోలోని 4 ఎయిర్పోర్ట్లు మూసివేశారు. క్రిమియాపై ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్నాయి. ఆయిల్ రిఫైనరీలను పేల్చివేసింది ఉక్రెయిన్. పలు ప్రాంతాల్లో పెట్రోల్ అమ్మకాలు కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఉక్రెయిన్లోని సౌత్ ఒడెసాపై రష్యా దాడులు చేస్తుంది. రష్యా దాడుల్లో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఈ లాస్ట్ 1 వీక్లో ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు చాలా తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడ్డాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ లాస్ట్ 2 వీక్స్లో జరిగినటువంటి కీలకమైన దాడుల గురించి ఒక్కసారి చూసే ముందు ఆ దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఎంత భయంకరమైన దాడులు చేసుకుంటున్నారు ఒకరికొకరు, ఒక్కసారి ఆ విజువల్స్ నేను క్లియర్గా చూపిస్తాను. మనం చూస్తున్నాం చాలా తీవ్రమైనటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా రష్యా మీద గత 2 వారాల్లో ఉక్రెయిన్ చేసినటువంటి కీలక దాడుల్లో జరిగినటువంటి నష్టాన్ని చూస్తే మనకి కళ్ళు బయలు గమ్ముతాయి. మాస్కో ఆయిల్ రిఫైనరీ మీద భారీగా డ్రోన్స్తో అటాక్ చేసింది ఉక్రెయిన్. జూన్ 16 అండ్ జూన్ 18 తేదీల్లో ఈ అటాక్స్ జరిగాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అప్రాక్సిమేట్ ఈ దాడులు జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ చమురు శుద్ధి కర్మాగారాన్ని పూర్తిగా, మాస్కోలో ఉన్నటువంటి ఈ చమురు శుద్ధి కర్మాగారాన్ని పూర్తిగా అటాక్ చేసింది. ఈ దాడుల వల్ల అక్కడ భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరగడం, రిఫైనరీ పూర్తిగా నిలిపివేశారు ఇప్పుడు. అలాగే అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఒకటని చెప్తున్నారు ఇప్పుడు మాస్కో మీద జరిగినటువంటి డ్రోన్ దాడిని. సుమారుగా 100 డ్రోన్స్ ఒకేసారి మాస్కో మీదకి ప్రయోగించింది ఉక్రెయిన్. దీంట్లో చాలా వరకు డ్రోన్స్ని మేము కూల్చివేశామని చెప్తున్నప్పటికీ కూడా చాలా విమానాశ్రయాల మీద ఈ దాడులు జరగడంతో అవి తాత్కాలికంగా మూసివేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ క్రిమియాలో ఉన్నటువంటి అక్కడ ఆయిల్ స్టోర్స్, అలాగే రహదారులు, రోడ్ కనెక్టివిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అండ్ రైల్ కనెక్టివిటీని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కెర్చ్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది. దీనివల్ల చాలా ఇంధన కొరత రష్యాకి ఏర్పడింది అంటూ తెలుస్తుంది. సాధారణ ప్రజలకు సైతం ఇప్పుడు ఇంధన కొరత అక్కడ కనిపిస్తుంది. దాంతోపాటుగా రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీలో సైతం కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే క్రిమియాలో ఉన్నటువంటి ఒక విద్యుత్ కేంద్రంతో పాటుగా చాలా సైనిక స్థావరాలు అండ్ లాజిస్టిక్ కేంద్రాల మీద ఈ డ్రోన్ దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది. దీంట్లో కూడా చాలా తీవ్రమైన నష్టం జరిగింది. అలాంగ్ విత్ దట్ చమురు ఆదాయాన్ని మేజర్గా దెబ్బతీయాలనే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే యుఎస్, ఇజ్రాయిల్ ఎలాంటి స్ట్రాటజీని ఇరాన్ విషయంలో ఇంప్లిమెంట్ చేశాయో, నౌ ఉక్రెయిన్ ఈజ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ఎ సిమిలర్ స్ట్రాటజీ ఆన్ మాస్కో. వాళ్ళకి సంబంధించి రష్యాకి అవునన్నా కాదన్నా ఒక పెద్ద ఆదాయ మార్గం ఆయిల్. సో ఈ ఆదాయ మార్గాన్ని దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసమే రష్యా చమురు పరిశ్రమలు, ఇతర సరఫరా వ్యవస్థలు, సైనిక సరఫరా మార్గాలు వీటన్నిటినీ కూడా దెబ్బతీయడానికి మేజర్గా ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మాస్కో రిఫైనరీ అండ్ క్రిమియా అక్కడ సరఫరా వ్యవస్థల మీద చాలా తీవ్రమైనటువంటి దాడులకు ఉక్రెయిన్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు మాస్కో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఉక్రెయిన్ దెబ్బ కొట్టడానికి. కీవ్, డ్నిప్రో, ఖార్కివ్ ఇలా చాలా కీలకమైనటువంటి వైమానిక దాడులు, ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. వందలాది డ్రోన్లు రష్యా సైతం ఇటు వందలాది డ్రోన్లను ప్రయోగించింది. డజన్ల కొద్దీ క్షిపణుల్ని, మిజైల్స్ని కూడా ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. మేజర్గా కీవ్, డ్నిప్రో, అలాగే ఖార్కివ్ ఈ నగరాల మీద దాడులు చేసింది. సుమారుగా 22 మంది పౌరులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అండ్ 100 మందికి పైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. జూన్ 2న జరిగినటువంటి అతిపెద్ద దాడిగా చెప్తున్నారు ఆ రోజు జరిగినటువంటి దాడిని. ఐక్యరాజ్య సమితికి సైతం దీన్ని నోటీస్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చింది. రష్యా 656 డ్రోన్స్ని, అంటే లాంగ్ రేంజ్ డ్రోన్స్ని అండ్ 73 మిజైల్స్ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇన్ 1 డే దే
దే అటాక్డ్ విత్ 656 లాంగ్ రేంజ్ డ్రోన్స్ అండ్ 73 మిజైల్స్ అండ్ చాలా నివాస ప్రాంతాల మీద కూడా సామాన్య ప్రజలు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అండ్ వాళ్ళకి సంబంధించిన యుక్రెయిన్కి సంబంధించినటువంటి కొన్ని పవర్ ప్లాంట్స్ కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఇక జూన్ 15 ప్రాంతంలో కీవ్ మీద జరిగినటువంటి దాడి కూడా చాలా కీలకమైంది. ఒక చారిత్రాత్మక మతపరమైనటువంటి ప్రదేశాల మీద, అలాగే పౌర మౌలిక సదుపాయాలు ఉండేటువంటి ప్రాంతాల మీద కూడా ఈ దాడులు చేసినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. సుమి అండ్ జపోరిజియా అనేటువంటి ప్రాంతాల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులకు ప్రయత్నించారు. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆ ప్రాంతాల్లో మరణించారు డ్రోన్ దాడుల్లో. ఇటు మాస్కో చేసినటువంటి డ్రోన్ దాడుల్లో, అలాగే జిపోరిజియాలో కూడా చాలా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయంటూ తెలుస్తుంది. అనేక మంది గాయపడ్డారు. ఒడెస్సా అనే ప్రాంతం మీద బ్యాలిస్టిక్ క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో కూడా చాలా కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. భారీగా అక్కడ ప్రమాదాలు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలు అండ్ ఇంధన నిల్వలు మేజర్గా ఇటు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి స్టోర్స్ మీద కూడా దెబ్బ కొడుతున్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించినటువంటి విజువల్స్తో పాటుగా అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్లో చూపిస్తున్నారు, ఆర్టీవీ ఈజ్ ట్రైయింగ్ టు షో యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఆఫ్ కిమ్ జోంగ్ ఉన్. అలాగే రష్యా అధ్యక్షుడితో ఉన్నటువంటి ఆ వీడియో మీరు చూడొచ్చు. కిమ్తో పుతిన్ చాలా సరదాగా గడుపుతున్నటువంటి ఆ సమయం మీకు కనిపిస్తుంది. అంటే ఓవైపు ఇరు దేశాలు చాలా తీవ్రమైనటువంటి దాడులు, ఒక్కొక్క రోజులో 100 డ్రోన్లని ప్రయోగించుకుంటూ కీలకమైనటువంటి ఆయిల్ సరఫరా కేంద్రాల మీద, అలాగే రోడ్స్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీని దెబ్బతీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ముఖ్యంగా రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ సప్లైస్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది ఉక్రెయిన్. కానీ కిమ్ జోంగ్ ఉన్తో పుతిన్ చూడండి ఎంత సరదాగా కారులో అలా వెళ్తూ, ఇట్ సీమ్స్ లైక్ రోల్స్ రాయ్స్, కారులో వెళ్తూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇట్ సీమ్స్ కిమ్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఈవెన్ మనం ఇలాంటి ఒక ప్లజెంట్ కిమ్ జోంగ్ ఉన్ని చూసి చాలా కాలం అయి ఉండొచ్చేమో. అండ్ ఎస్పెషల్లీ గతంలో యుఎస్ ట్రిప్ సందర్భంలో హీ వాజ్ వెరీ ఇన్సెక్యూర్. అండ్ అక్కడ ఏర్పాట్లు మనం చూసాం, అప్పుడు ఇంక్లూడింగ్ ఓన్ టాయిలెట్స్ కూడా తెచ్చుకోవడం లాంటివి మనం చూసాం, స్పెషల్ ట్రైన్, స్పెషల్ కార్స్, ఇవన్నీ కూడా. బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ నౌ. ఇక్కడ ఉన్నటువంటి ఈ విజువల్లో మనం చూసాం ఇంతకుముందు పుతిన్తో చాలా క్యాజువల్గా ఉన్నారు. అండ్ వాళ్ళ 2 దేశాల మధ్య ఇప్పుడు బంధం మరింత పెరుగుతున్నట్లుగా కనపడుతుంది. సప్లైస్ కూడా పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్లో, ఇది రష్యాలో మనం చూస్తున్నాం, వరుసగా ఎయిర్పోర్ట్ల మీద జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కొన్ని ఎయిర్పోర్ట్స్ని మూసివేసినట్లుగా తెలుస్తోంది. మేజర్గా ఇన్ లాస్ట్ 2 వీక్స్కి సంబంధించి చూస్తే రష్యా విమానాశ్రయాలు అండ్ వైమానిక స్థావరాల పరిసర ప్రాంతాల మీద మేజర్గా డ్రోన్ అటాక్స్ జరిగాయి. జూన్ 22 అంటే ఈరోజు జరిగినటువంటి దాడులు చూస్తే ఉక్రెయిన్ భారీగా డ్రోన్స్తో దాడులు చేసింది అంటూ చెప్తున్నారు. 4 ప్రధాన విమానాశ్రయాల్లో విమాన రాకపోకలన్నీ కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అండ్ యాజ్ పర్ రష్యా సుమారుగా 100 డ్రోన్స్ని వాళ్ళు ప్రయోగిస్తే వాటిలో 84 డ్రోన్స్ని ఇప్పటికే కూల్చేసామంటూ చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా ఈ విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో ఓవరాల్గా ఈ ఒక్క రోజులోనే 301 డ్రోన్స్ని మేము కూల్చివేసామంటూ చెప్తున్నారు. బట్ ఫ్యూ డ్రోన్స్ ఆర్ ల్యాండెడ్. సో దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మరోవైపు మాస్కో మీద జూన్ 18న జరిగినటువంటి దాడిని కూడా చాలా తీవ్రమైన దాడిగానే గుర్తిస్తున్నారు. అత్యవసర పరిమితులు అమలు చేశారు కొన్ని ప్రాంతాలు, అంటే ఎమర్జెన్సీని ప్రకటించారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు. అదే సమయంలో మాస్కో ఆయిల్ రిఫైనరీ కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కనపడుతుంది. మేజర్గా అసలు ఉక్రెయిన్ టార్గెట్స్ ఏంటి అనేది చూస్తే రష్యా వైమానిక రక్షణ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచుతున్నారు. అండ్ విమాన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. అట్ ది సేమ్ టైం సైనిక సరఫరా అండ్ లాజిస్టిక్స్ వ్యవస్థల మీద వాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ప్రయత్నం. అలాగే మాస్కో లాంటి ఒక మోస్ట్ సెక్యూర్ ప్లేస్ అని రష్యా భావిస్తుంటే మాస్కో లాంటి ప్రాంతం కూడా ఇప్పుడు సెక్యూర్గా లేదు అని ఉక్రెయిన్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. సో వెరీ సింపుల్ ఫండా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఎలాంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాయో మనం చూసాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్, అలాగే ఆయిల్ రిఫైనరీస్,
సప్లై చైన్స్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అండ్ చాలా కీలకమైనటువంటి వాళ్ళ దీవుల్ని కూడా, ఎక్కడి నుంచి అయితే ఆయిల్ సప్లై జరుగుతుందో ఆ దీవుల్ని కూడా టార్గెట్ చేసుకున్నారు. సో ఇక్కడ సిమిలర్గా ఇప్పుడు చూడొచ్చు, గతంలో చాలా ర్యాండమ్గా దాడులు చేసినప్పటికీ కూడా స్ట్రాటజీ చాలా చేంజ్ అయింది. మేజర్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ మీద దాడులు చేస్తున్నారు. లాస్ట్ 2 వీక్స్లో జరిగినటువంటి దాడులు మనం చూస్తే ఎయిర్పోర్ట్స్, అలాగే ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ స్టోర్స్, సమ్ లాజిస్టిక్స్, వాళ్ళ సైనిక శక్తికి సంబంధించి కొన్ని లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రాంతాల మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే సప్లైస్ ఆపేస్తున్నారు, ఆయిల్ బిజినెస్ని దెబ్బ కొడుతున్నారు, అండ్ పర్యాటకాన్ని దెబ్బ కొడుతున్నారు, అండ్ విదేశాల నుంచి వచ్చేటువంటి కనెక్షన్స్ని కొంత కట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఎయిర్వేస్ని దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా స్ట్రాటజిక్ మూవ్ యుక్రెయిన్ నుంచి కనిపిస్తుంటే అదే స్థాయిలో తిరిగి రష్యా కూడా దాడులు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద మరొకసారి మరి గతంలో అమెరికా చేసినటువంటి చర్చలు ఏమైపోయాయి, ట్రంప్ కూర్చోబెట్టి నేను మాట్లాడాను ఇక అంతా అయిపోయిందని చెప్పినటువంటి చర్చలు ఏమైపోయాయి ఇక్కడ. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే మళ్ళీ దాడులు జరిగాయి. ఆ దాడులు కొద్దిగా పెరుగుతూ ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం దిశగా మళ్ళీ ఇరు దేశాలు వచ్చే చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. వేర్ ఈజ్ ట్రంప్ హియర్? ఇప్పటికీ ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఇరాన్తో బొప్పి కట్టినటువంటి తలకి ఆయిల్ రాసుకున్నట్లు కనపడుతుంది. అక్కడ కొంత కూల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇరాన్ని మళ్ళీ వార్న్ చేస్తున్నాడు, అక్కడ మళ్ళీ సీరియస్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంకోసారి హర్ముజ్ స్ట్రైట్ మూసివేయడం, అక్కడ యుద్ధం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ఇంటినే చక్కదిద్దుకోలేనట్టు పక్కింటికి వెళ్ళి ఏం చేస్తాడు అన్నట్లుంది పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కంట్రోల్ చేసే స్థాయిలో కానీ, డిక్టేట్ చేసే స్థాయిలో కానీ, వాళ్ళని బెదిరించే స్థాయిలో కానీ ఎక్కడ ట్రంప్ లేడు. ఎందుకంటే ఇరాన్ని బెదిరించడానికే సరిపోవడం లేదు ట్రంప్ టైం అంతా కూడా. మరోవైపు ఇరాన్ ఏమో ఇలా అయితే కష్టం అని చెప్పేసి మొత్తం చర్చలన్నీ ఆపేసి వెళ్ళిపోవడాన్ని కూడా మనం చూసాం. సో మొత్తం మీద మరొకసారి 2 భయంకరమైన యుద్ధాలు మళ్ళీ తిరిగి ప్రారంభమైనట్లుగా కనపడుతుంది. ఒకటి, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో మరొకసారి యుద్ధం కనిపిస్తుంది. అండ్ యుఎస్ కూడా వార్న్ చేస్తుంది, మళ్ళీ మేము గట్టిగా అటాక్స్ చేస్తాం ఇలా అయితే కష్టం అని చెప్పేసి. సో మళ్ళీ యుద్ధం రెజ్యూమ్ అయినట్లు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం యుక్రెయిన్ రష్యా మధ్యలో జరిగినటువంటి యుద్ధం గతంలో మధ్యలో కొన్ని రోజులు వెరీ ఫ్యూ డేస్ కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ కొద్దిగా మొదలై చాలా తీవ్ర రూపానికి ఇప్పుడు వచ్చింది. మరొకసారి పూర్తి స్థాయి యుద్ధం మనకు కనిపిస్తుంది. సో ఈ రెండిట్లోనూ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది తప్ప ఏమాత్రం లాభం జరిగినట్లు కనిపించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా అన్ని దేశాల మీద, జపాన్ మీద, ఇండియా మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నామని చెప్పేసి ఇంకా కొన్ని చిన్న దేశాల మీద శాంక్షన్స్ విధించి ఏదో చేద్దాం అనుకున్నాడు. బట్ నో యూజ్, చివరికి నష్టం తప్ప ఏమీ మిగలలేదు. ట్రంప్ ఇక్కడ కూడా 2 చోట్ల ఓడిపోయినట్లుగానే కనపడుతుంది. గెలవలేదనేది మాత్రం అర్థమవుతుంది. ఓడిపోయాడా లేదా అనేది మీ అండర్స్టాండింగ్ బట్టి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.